ముగిసింది. మరి ఈవీఎంలలో ఎవరి జాతకం ఎలా ఉందన్నదే ఇక మిగిలిన సందేహం. ప్రీపోల్స్ లో ఆమ్ ఆద్మీకే మొగ్గు ఉన్నట్లుగా ఇప్పటికే ప్రచారణ తేలిపోయింది. తాజాగా వివిధ ఛానళ్లు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదే రిజల్ట్ కనిపించింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఈ అంచనాలకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లు సంపాదిస్తుంది అన్న వాదన వినిపిస్తోంది. తాజాగా హెడ్లైన్స్ టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 41% ఓట్లు సాధించింది, అగ్రస్థానంలో నిలబడింది. హెడ్లైన్స్ టుడే అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన నెంబర్ ను ఈజీగా సంపాదించనున్నట్లుగా తేలింది. ఆప్ కు 35 నుంచి 43 వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలింది. ఇక ఇదే సర్వేలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీ 37% ఓట్లతో 23 నుంచి 29 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు కనిపించింది. ఇక ఈ ఎన్నికల్లో కేవలం 3 నుంచి 4 స్థానాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. సీ ఓటర్ టైమ్స్ నౌ ఛానల్ కలిసి నిర్వహించిన సర్వేలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 42% ఓట్లతో 31 నుంచి 39 సీట్ల వరకు సాధించే అవకాశం ఉన్నట్లుగా తేలింది. ఇక బీజేపీ ఈ సర్వేలో కూడా రెండో స్థానంలో నిలిచింది. 40% ఓట్లతో కాషాయ పార్టీ 27 నుంచి 35 సీట్ల వరకు సాధించే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక కాంగ్రెస్ యథావిధిగా కేవలం 3-4 సీట్లకే పరిమితం కానుంది. ఢిల్లీలో ఎన్నికల సమరం ముగిసింది. మరి ఈవీఎంలలో ఎవరి జాతకం ఎలా ఉందన్నదే ఇక మిగిలిన సందేహం. ప్రీ పోల్స్ లో ఆమ్ ఆద్మీకే మొగ్గు ఉన్నట్లుగా ఇప్పటికే ప్రజాదరణ తేలిపోయింది. తాజాగా వివిధ ఛానళ్లు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదే రిజల్ట్ కనిపించింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఈ అంచనాలకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లు సంపాదిస్తుంది అన్న వాదన వినిపిస్తోంది. తాజాగా హెడ్లైన్స్ టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 41% ఓట్లు సాధించింది, అగ్రస్థానంలో నిలబడింది. హెడ్లైన్స్ టుడే అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన నెంబర్ ను ఈజీగా సంపాదించనున్నట్లుగా తేలింది. ఆప్ కు 35 నుంచి 43 వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలింది. ఇక ఇదే సర్వేలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీ 37% ఓట్లతో 23 నుంచి 29 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు కనిపించింది. ఇక ఈ ఎన్నికల్లో కేవలం 3 నుంచి 4 స్థానాలతో అట్టడుగు స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. సీ ఓటర్ టైమ్స్ నౌ ఛానల్ కలిసి నిర్వహించిన సర్వేలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 42% ఓట్లతో 31 నుంచి 39 సీట్ల వరకు సాధించే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక బీజేపీ ఈ సర్వేలో కూడా రెండో స్థానంలో నిలిచింది. 40% ఓట్లతో కాషాయ పార్టీ 27 నుంచి 35 సీట్ల వరకు సాధించే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక కాంగ్రెస్ యథావిధిగా కేవలం 3-4 సీట్లకే పరిమితం కానుంది.
ఇక ఏబీపీ నీల్సన్ బీజేపీ 28, ఆమ్ ఆద్మీ 39, కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితం కానున్నట్లుగా సర్వేలో వెల్లడైంది.